కడియం శ్రీహరి పప్పులు కాంగ్రెస్ లో ఉడకవు, అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్. అభివృద్ధి నిధుల్ని సంక్షేమానికి మళ్లించలేం, వెసులుబాటు దొరకగానే పథకాల అమలు, వాస్తవాల్ని అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు. ఇవాళ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ, ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం, మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్ సమస్యలపై చర్చ. నామినేటెడ్ పదవుల 3వ జాబితాపై కూటమి దృష్టి, 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం, ఇప్పటికే సేకరించిన పేర్లపై తుది కసరత్తు. రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 చొప్పున 606 గ్రామాల్లో అమలు, 593 కోట్లు జమ చేసిన సర్కార్. ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత, దట్టంగా అలుముకున్న పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. నల్గొండలో నేడు బీఆర్ఎస్ రైతు మహాధర్నా, హాజరు కానున్న కేటీఆర్, భారీ ఏర్పాట్లు చేసిన నేతలు. లోకేష్ సంగతి జనమే నిర్ణయించాలి, డిప్యూటీ సీఎం చేయడానికి నేతలెవరు? స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. సెకండ్ షోకి పిల్లల్ని అనుమతించొద్దు, తొక్కిసలాట ఘటనతో హైకోర్టు ఆదేశం, ఇంక చూస్తూ ఊరుకోమని వార్నింగ్. రేపు నావిక్ 02 ఉపగ్రహ ప్రయోగం, శ్రీహరికోటలో ఏర్పాట్లు, కొనసాగుతోన్న కౌంట్ డౌన్. RRR టార్చర్ కేసులో విచారణ, 3 రోజుల కస్టడీకి తులసిబాబు. ఇవాళ మళ్లీ ప్రశ్నించనున్న ప్రకాశం ఎస్పీ. సిబిఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ ఎంపీ, రేపు సిబిఐ కోర్టు తీర్పు. నేటి నుంచి నాగోబా జాతర, అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో ప్రారంభం, 3 రాష్ట్రాల నుంచి తరలిరానున్న గిరిజనులు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి జేపీసీ ఆమోదం, 14 సవరణలని ఆమోదించిన జేపీసీ, ప్రతిపాదనల తిరస్కారంతో విపక్షాల ఆగ్రహం. ప్రేమ పెళ్లిళ్ల పేరుతో మోసాలు, 10 ఏళ్లలో 5 పెళ్లిళ్లు చేసుకున్న నిశాంతి, చెన్నైలో నిత్య పెళ్లి కూతురి అరెస్ట్. సైఫ్ పై దాడి కేసులో విచారణ వేగవంతం, బెంగాల్లోని నడియాలో ఓ మహిళ అరెస్ట్, నిందితుడికి సాయం చేసినట్టుగా గుర్తింపు. కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానం, గంగలో మునిగితే పాపాలు పోవన్న ఖర్గే, మోదీ షాలు నరకానికి పోతారంటూ కామెంట్. ఇవాళే రాజ్కోట్లో 3వ T20, ఇంగ్లాండ్తో రాత్రి 7 గంటలకు మ్యాచ్, సిరీస్ పై కన్నేసిన భారత్.